అందరికీ నమస్కారం. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. దాన్ని బాగా మనసు పెట్టి వినండి. అందరికీ నమస్కారం. నా పేరు శిల్ప. నాకు 2017లో మ్యారేజ్ అయింది. అయిన 1 ఇయర్ తర్వాత ఇక కిడ్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇక నేను కర్ణాటకలో ఉండేదాన్ని. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి అని చెప్పారు. ఇక అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు కన్నడ ఏమో రాదు. అక్కడ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. టాబ్లెట్స్ 1 మంత్ వాడేదాన్ని, 1 మంత్ మానేసేదాన్ని. సెట్ అయ్యేది కాదు. ఆ టాబ్లెట్స్ నాకు పడట్లేదు అని ఫ్రీగా చెప్పుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉండేది అక్కడ. అండ్ ఇంకా చాలా దూరం హాస్పిటల్స్. 1 ఇయర్ అలాగే వేస్ట్ అయిపోయింది. ఎండింగ్లో ఇంకా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత మేడం వీడియోస్ కనిపించాయి. ఈ వీడియోస్ చూస్తూ ఉన్నాను. నాకు చాలా ఏదో కొత్తగా, ఏంటి ఇది కొత్తగా ఉంది. అందరూ చాలా బాగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏజ్ ఒక ఆవిడైతే 40+ అంట, చెన్నై అని. ఆ వీడియో అయితే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేనైతే. 40+లో కూడా ఆమె కన్సీవ్ అయ్యి బేబీ బాయ్ని తీసుకుంది అని చూశాను. పదే పదే ఆ వీడియో చూస్తూ ఉండేదాన్ని. నాకు 21 కదా, నేను కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నాను. నాది నెల్లూరే, కానీ వెళ్ళడానికి నాకు వీల్లేదు, దూరం అయిపోయాను. ఇంకా అందుకని క్రిస్మస్ హాలిడేస్కి వచ్చాము ఇంటికి. వచ్చిన తర్వాత మేడంని కలుద్దాం ఒకసారి అని ఫైన్ డే వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత మేడం చూసి అంతా ఎగ్జామినేషన్ చేసి, అప్పటికి నేను ఫుల్ ప్రిపేర్ అయిపోన్నాను. వీడియోస్ చూసి బాగా ఈ మోటివేషన్, ఈ వీడియోస్ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి నాకైతే. వీళ్ళు చెప్పినవన్నీ నేను ఫాలో అయ్యేదాన్ని. కానీ దూరంగా ఉన్నాను కాబట్టి నేను రాలేకపోయానే. కానీ ఈ వీడియోస్ చూసిన తర్వాత ఎలా పాజిటివ్గా ఉండాలి మైండ్, ఇంకా ఫుల్ ప్రిపేర్గానే ఉన్నాను. వెయిట్ కూడా చాలా లాస్ అయ్యాను. మన బేబీ కోసం తగ్గాలి, వీళ్ళు చెప్తూ ఉంటే నేను కూడా తగ్గాలి, బేబీ కోసం తగ్గాలి, అన్ని ఫ్యాట్ తక్కువనే తినాలి. మేడం చెప్పిన కొన్ని విషయాలు, కౌన్సిలింగ్ వీడియోస్ అవన్నీ నేను చూసేదాన్ని. అవి చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం బాడీ కూడా తగ్గింది చాలా. తర్వాత వచ్చిన తర్వాత మేడం చూసి మొత్తం ఎగ్జామినేషన్ చేసి, ఎండోమెట్రియం థిక్నెస్ బాగుందమ్మా, నీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఏదో మెడిసిన్, పొజిషన్ మెడిసిన్ పెట్టారు. పెట్టి 5 days తర్వాత రా అని చెప్పారు. నేను రాలేదు, 5 days తర్వాత రాలేదు. డౌట్గానే ఉంది. 1 month ఇప్పుడే కదా వెళ్ళాను, అప్పుడే ఎట్లా కన్సీవ్ అవుతానులే, ఇప్పుడు కాకపోయినా 1 month తర్వాత అయినా అవుతాను, వచ్చేసాను నెల్లూరుకి, మేడం దగ్గర ఖచ్చితంగా చూపించుకుంటాను అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. యూరిన్ టెస్ట్ కూడా చేసుకోలేదు నేను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, నర్సులు అందరూ, యూరిన్ టెస్ట్ చేసుకున్నావా అంటే చేసుకున్నాను, నెగిటివ్ వచ్చింది నాకు అని అబద్ధం చెప్పేశాను. అయితే వాళ్ళు స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాసిన తర్వాత మేడం చూసి, ఇది ప్రెగ్నెంట్ లాగా ఉందమ్మా, పెద్ద స్కాన్ రాస్తాను నీకు అని చెప్పారు. మేడంని అడిగి స్కానింగ్ పెద్ద స్కాన్ రాశారు. అక్కడ వెళ్ళిన తర్వాత అది Jan 8, 2019. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేను నేనైతే. మేడం చూసి, నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకేం తెలియదు మేడం, నేనైతే అసలు మైండ్లోనే లేదు, నాకు ఫ్రీగా ఉన్నాను నేను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, 6 months తర్వాత నేను ఆంధ్ర వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను అత్తయ్య వాళ్ళతో, మామయ్య అందరితో. క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ తర్వాత వచ్చాను ఇక్కడికి. అంతా అయిపోయిన తర్వాత వచ్చాను. ఆ మూడ్లోనే ఉన్నాను నేను. తర్వాత వచ్చిన తర్వాత Jan 8 మేడం చెప్పారు, నీవు కన్సీవ్ అయ్యావమ్మా, 6 days బేబీ అని చెప్పారు. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తెలియదు అసలు, అప్పుడే నా బేబీని తీసుకున్నట్టు ఫీల్ అయిపోయాను నేనైతే. తర్వాత
ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మేడం చేయబెట్టి నువ్వు మంచి బిడ్డని తీసుకుంటావు, మంచి తెలివితేటలు గల బిడ్డని, దేశానికి ఉపయోగపడే బిడ్డని తీసుకుంటావు, నువ్వు మంచి తల్లి అవుతావు అని ఆశీర్వదించారు. అలాగే నేను ఇంటికెళ్ళి ప్రేయర్ చేసుకొని ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ స్టార్ట్ చేశాను. వీళ్ళు ఎవ్రీ వీక్లీ వన్స్ చెకప్కి రమ్మని చెప్పారు. ప్రతి 1 వీక్కి చెకప్కి వచ్చాను. తర్వాత మెల్లమెల్లగా అదే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా 4th మంత్ 3 months నేను ఇక్కడే ఉన్నాను. తర్వాత మేడం చెప్పారు, నాకు కొంచెం ఇబ్బంది మేడం, నేను హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రమీల మేడం చెప్పారు, సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పారు. 4th మంత్ వెళ్ళాను, కానీ కొంచెం స్పాటింగ్ అయింది నాకు. అప్పుడు శాంత మేడంకి కాల్ చేసి అడిగాను, ఇలాగ స్పాటింగ్ అవుతుంది మేడం అంటే, ట్రైన్ జర్నీ కదా, ఏం కాదులేమ్మా టాక్ టు బేబీ చేసుకో, బాగా ఏం అవుదులే అని చెప్పారు. అప్పుడు బాగా టాక్ టు బేబీ చేశాను. నేను గట్టిగా ఉండాలి అమ్మ కడుపులో అని బాగా చెప్పుకున్నాను. నేను చెప్పుకున్న తర్వాత తగ్గిపోయింది. చాలా హెల్ప్ అయింది టాక్ టు బేబీ నాకైతే. వాకింగ్ చేసేటప్పుడల్లా టాక్ టు బేబీ చేసుకుంటే బాగా మూమెంట్స్ ఇచ్చేది, బేబీ కిక్స్ ఇవ్వడం కానీ మూమెంట్స్ కానీ. తర్వాత 8 months కంప్లీట్ అయిపోయింది. 9th month వచ్చిన తర్వాత నుంచి నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు అరుణ మేడం దగ్గరికి పిలిచి చెప్పారు, టెన్షన్ పడొద్దు నాన్న, ధైర్యంగా ఉండు, పాజిటివ్గా ఉండు, నీకు ఏదైనా పర్వాలేదు, సిజర్ అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు, మొత్తం మా ఆండాల్ మేడం మీద వదిలేసేయి, నువ్వు మాత్రం మైండ్ని నెగిటివ్గా పెట్టుకోకుండా పాజిటివ్గా హ్యాపీగా రిలాక్స్గా ఉండు అని చెప్పారు. అలాగే నేను ఆ 9th month మాత్రం చాలా ఎంజాయ్ చేశాను, జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాగా. ఇంకా నా బేబీ వచ్చేస్తుంది, దగ్గరలో ఉన్నాను నేను నా బేబీని కలుసుకోవడానికి అని చెప్పి ఒక తెలియని హ్యాపీనెస్ నాలో స్టార్ట్ అయింది. 9th month పెట్టినప్పటి నుంచి ఎక్కువ బేబీతో మాట్లాడడం ఇంకా స్టార్ట్ చేశాను. నేను ఎక్సర్సైజ్ బాగా చేయడం, వీళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ స్టార్ట్ చేశాను. August 16th నాకు మైల్డ్ పెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడు కొంచెం వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంటే ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అమ్మని తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ప్రమీల మేడం చూసి బాగా సాఫ్ట్ అయిపోయింది సర్విక్స్, సో నువ్వు ఇక్కడే ఉండిపోమా, ఇంకా వెళ్ళొద్దు ఇంటికి అని చెప్పారు. ఆల్రెడీ నేను బ్యాగ్ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా ఇంట్లో. ఇంకా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఉండమన్నారని చెప్పిన తర్వాత వాళ్ళు బ్యాగ్ తెచ్చేసారు. 12 o'clock అలా వచ్చాం మేము 16th డే. ఇంకా అప్పటి నుంచి నాకు వీళ్ళు చేయాల్సినవన్నీ స్టార్ట్ చేసేసారు. అప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకొని, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఏదైనా పర్వాలేదు, సిజర్ అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు రేపటి నుంచి, మన ఇద్దరం బాగా ఆడుకుందాము, హ్యాపీగా ఉందాం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాను. బేబీతోటే సపోర్ట్ చేయి, నాకు ఏదైనా పర్వాలేదు, మమ్మీని ఇబ్బంది పెట్టద్దు అని నేను బేబీతో చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకా అందరూ నా దగ్గరికి వచ్చేసారు, అత్తయ్య మామయ్య అందరూ వచ్చి వాళ్ళు ప్రేయర్ చేయడం, నాకు బాగా సపోర్ట్ చేస్తా నాతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా పాజిటివ్ వైబ్స్, ఫుల్ మొత్తం పాజిటివ్గానే ఉంది. ఏదో తెలియని ఆనందం, చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంట్లో ఉంటే టెన్షన్ పడేదాన్ని ఖచ్చితంగా, అందుకే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపించింది. హర్బల్ టీతో స్టార్ట్ చేశారు ఫస్ట్. అక్కడ నుంచి నాకు ప్రతి ఒక్కటి అడిగేదాన్ని నేను, ఇదేంటి అదేంటి అని. విసిగించుకోకుండా పాపం ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు, ఇది దానికోసం హెల్ప్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. త్వరగా నాకు డెలివరీ అయిపోవాలి, నేను బేబీని చూడాలి అని చాలా ఆతృతగా అడుగుతా ఉన్నాను. వీళ్ళు చెప్పినవన్నీ చేస్తా ఉన్నాను. జయలత మ్యామ్ బెలూన్ ఎక్సర్సైజ్ చేయించారు. అప్పుడు బాగా పాజిటివ్గా మాట్లాడుతూ తను నాతో అడుగుతా ఉంది, సిజరీన్ కావాలనుకుంటున్నావా, నార్మల్ అవ్వాలనుకుంటున్నావా అంటే, ఏదైనా పర్వాలేదు మేడం, నాకు నా బేబీ కావాలి, హ్యాపీగా నేను తీసుకోవాలి, హెల్దీ బేబీ కావాలి అని నేను చెప్పాను.
నీకు ఖచ్చితంగా నార్మల్ అవుతుందమ్మా, నువ్వు పాజిటివ్గా ఉంటే 99% ఖచ్చితంగా అవుతుంది అని చెప్పారు. తర్వాత బెలూన్ ఎక్సర్సైజ్, ఇంకా ఇది బాల్ ఎక్సర్సైజ్, ఇంకా స్టెప్స్ ఎక్కడం, ఇవన్నీ చాలా బాగా ట్రై చేశారు. నెక్స్ట్ డే ఈవినింగ్ 7:10కి నాకు నా డెలివరీ టైం దగ్గర పడిందని చెప్పారు. ఇంకా సర్విక్స్ బాగా ఓపెన్ అయిపోయింది. చెంగా మ్యామ్ తను నాకు బాగా హెల్ప్ చేసింది. అయితే అసలు నేను మర్చిపోలేను ఆ మేడంని. విసిగిస్తా ఉన్నాను నేనైతే. పెయిన్స్ లాస్ట్ 1 hour నాకు పెయిన్స్ బాగా ఎక్కువైపోయాయి. అప్పుడు ఏంది మేడం నాకు పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి, ఏదో ఒకటి చేయండి నాకు తొందరగా అంటే, ఏం కాదమ్మా నువ్వు అయిపోద్ది తొందరగా, 10 నిమిషాల్లో నీకు నీ బేబీని ఇచ్చేస్తారు ఆండాలి మేడం, హ్యాపీగా నువ్వు అని చెప్తా ఉన్నారు. ఊరికే నాకు వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తా ఉంది. అయినా 5 నిమిషాలకు ఒకసారి వెళ్తున్నా, నాతో పాటు పాపం దగ్గర ఉండి తీసుకెళ్ళేది. మీరు వద్దులే నేను వెళ్తానన్నా కూడా తను ఏం కాదు నేను వస్తాను నువ్వు పడిపోతావేమో అని తను భుజం మీద చేసుకొని తీసుకొని వెళ్ళి పాపం నా పక్కనే కూర్చోబెట్టి పాపం చాలా రిలాక్సేషన్, నాకు బ్యాక్ పెయిన్ వస్తే బాగా మసాజ్ చేసింది, తను చాలా హెల్ప్ చేసింది. ఇంకా అనసూయ మ్యామ్ కూడా చాలా హెల్ప్ చేసేది, బాగా పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు. అంటే ఒకే ఏజ్ లాగా అనిపించింది, అందుకని బాగా జాయల్గా మాట్లాడేవాళ్ళు. నాకు ఏ బేబీ పుడతారో నాకు తెలియదు, చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. తను వచ్చి హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉండేది. ఒక 15 అదే టైం వచ్చేది, 15 minutes నాతోనే టైం ఎక్కువ తీసుకునేది, మాట్లాడుతూ ఉండేది. అన్నీ పాజిటివ్గా మాట్లాడి ఏం కాదు నేను కొత్తగా వచ్చాను, నాకు ఆండాల్ మేడం, భాస్కర్ సార్ వీళ్ళు చెప్పినవే నేను ఫాలో అవుతున్నాను, మీరు కూడా వాళ్ళు చెప్పినవి ఫాలో అయితే చాలు, పాజిటివ్గా ఉంటే చాలు, ఖచ్చితంగా అయిపోద్ది అని చెప్పారు. ఇంకా లాస్ట్ 10 minutes అయిపోయింది నీకు వెళ్దాంపా అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్లకుండా స్టెప్స్ ఎక్కిస్తా ఉంటాను. ఏం మళ్ళీ నాకు మళ్ళీ స్టార్ట్ చేస్తారా అనిపించింది. తర్వాత బాగా స్పీడ్గా తీసుకెళ్తా ఉంది, అయినా నాకు పెయిన్ తెలియట్లేదు, అయిపోద్ది అని చెప్పింది కదా ఇంకా అయిపోద్దిలే అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి సాంగ్స్ పెట్టారు, సాంగ్స్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాం. అందరూ నర్సులు అందరూ నాతో బాగా జాయల్గా మాట్లాడుతా జోక్స్ వేస్తా బాగా చాలా హెల్ప్ చేశారు. అసలు డెలివరీ అవుతుందని నేను అనుకోలేదు, నార్మల్ డెలివరీ, చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా మేడం వచ్చేసారు. మేడం వచ్చిన తర్వాత మేడం సారు వచ్చి ఇష్టమైన దేవుడిని అడిగి ఇంకా స్టార్ట్ చేశారు. నువ్వు ఫ్రీగా ఉన్నానా, నీకు ఖచ్చితంగా అయిపోయింది, ఇంకా 2-3 minutesలో నీ బేబీ నీ దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పారు. పుష్ చేసిన వెంటనే బేబీ బయటకు వచ్చేసింది, బేబీ బాయ్ అని చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. డెలివరీ పెయిన్స్ ఓర్చుకోలేకపోతాం, ఇట్లా సినిమాలు చూస్తాం, వీడియోస్ చూస్తాం, అప్పుడు అదంతా గుర్తుకు రాలేదా? భయం ఉండేదా ఇంతకు ముందు? భయం అయితే ఉండింది ఖచ్చితంగా, కానీ నాకు పెయిన్ అనిపించలేదు మ్యామ్. ఓకే, ఆ భయం అంతకు ముందు ఉండింది. తర్వాత వీళ్ళు నాకు బాగా పాజిటివ్నెస్ నింపేశారు. మేడం శాంత మ్యామ్ గాని వీళ్ళందరూ డైట్ చెప్పి ఇలా చేయనన్నా నీకు పెయిన్ తెలియదు అని చెప్పారు. నాకు ముందు రోజు పెయిన్ తెలియలేదు, నువ్వు ఎక్సర్సైజ్ బాగా చేయడం వల్ల పెయిన్ తెలియలేదు, అందుకే నీకు పెయిన్స్ అంతగా అనిపించట్లేదు అని చెప్పారు. లాస్ట్ 1/2 hourలో నాకు బాగా పెయిన్స్ అనిపించాయి. ఇంకా ఇంతకు ముందు డెలివరీ అయిన వాళ్ళు వేరే వాళ్ళు మా నొప్పి ఓర్చుకోలేము అట్లా ఏమైనా ఏమైనా విన్నావా ఇంతకు ముందు? విన్నాను, విన్నాను. చాలా కష్టంగా ఉంటది, కొంచెం బేర్ చేయాలి అది ఇది అని చెప్పారు. నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను. మా అమ్మ వాళ్ళైతే అసలు నీకు అవుతుంది అని నేనే అనుకోలేదు, అత్తయ్య మామయ్య వీళ్ళైతే షాక్, నేను చేసుకుంటానా నార్మల్ డెలివరీ, పాప చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఎలా అవుతుందో ఏందో అని. కానీ నాకు మొత్తం హ్యాపీనెస్ ఉంది, మా వారు నాతోనే ఉన్నారు, అందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇంకా అందులో నాకు 2 years తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. తొందరగా ఇంకా 10 minutesలో నాకు బేబీ వచ్చేస్తుంది
అనే హ్యాపీనెస్ నాలో బాగా ఉండింది. అందుకే నేను నార్మల్ డెలివరీ చేసుకోగలిగాను. చేసుకోగలిగావు. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. కదా. ఓకే. సో హ్యాపీగా ఉన్నారు. పక్కన అందరూ ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఇష్టమైన ధైర్యం వాళ్ళు చెప్పారు. అందులో ఎక్కువ మామయ్య అత్తమ్మ ఎక్కువ ప్రేయర్ చేస్తా ఉండేవారు. అది ఆ ప్రేయర్ లో కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, నార్మల్ అయినా సిజరీన్ అయినా అమ్మాయికి మంచి బిడ్డనివ్వు. బాగా పాజిటివ్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అందులో మా వారు వీళ్ళందరూ వచ్చి, మరిది గారు వీళ్ళందరూ వచ్చి బాగా జోక్స్ వేయడం. ఇట్లా మా అన్నయ్య బర్త్డే రోజే బాబు పుట్టాడు. అది కూడా బాగా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషం. చాలా డీటెయిల్ గా చెప్పినావు. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ.